అడుగుపెట్టిన నా ఒక జీవితానికి ఎంతో ఆధిక్యత అవసరత అయ్యి ఉన్నది కదా. అందుకే దేవుడు ఏమంటుండో తెలుసా, లేవియాకాండం 26వ అధ్యాయము 3వ వచనం నుంచి, మీరు నా కట్టడాలు 3వ వచనం నుంచి చూద్దాం. మీరు నా కట్టడాలను దేవునికి స్తోత్రం బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. నా మాట వినండి. మనకి ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది, ప్రతి వాగ్దానానికి ఒక ఆజ్ఞ ఉంది. ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఇలా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానము నెరవేర్చబడడానికి ఆయన సమర్థుడు, కానీ నువ్వు కూడా ఇది చేయాలి. నువ్వు పని చేస్తేనే వాగ్దానం నెరవేరుతుంది. నువ్వు ఆయన వైపు చూస్తేనే వాగ్దానం నెరవేర్చబడుతుంది. వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలం చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పళ్ళ కాలం వరకు మీ నూర్పు సాగును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పరిగెత్తినప్పుడు అన్నిటికీ క్షేమం ఇస్తాను నేను, అన్నిటికీ. ఎప్పుడు మీరు నా మాట విన్నప్పుడు, నా మాట వినండి జాగ్రత్తగా. నా మాట వింటే మీకు లోటు ఉండదు అంటుండు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. 10వ వచనం చూద్దాం. మీరు చాలా కాలం నిలువైన పాతగిలిన ధాన్యమును తినదరు, కొత్తది వచ్చినదో పాతది మిగిలి ఉండును. నా మందిరము మీకు మధ్య ఉంచదనని మీ అందు నా మనస్సు అసహ్యపడదు. ఎందుకంటే నా మాట వింటున్నారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, నాతో ఉంటున్నారు, నా వాగ్దానాలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తారు. కాబట్టి మీరు నా బిడ్డలు, కాబట్టి నాకు మీ అందు అసహ్యత లేదు. మీరు నా పిల్లలు. దేవునికి స్తోత్రం. నా పిల్లలు కాబట్టి నేను అన్ని మీకు సమకూరుస్తాను. ఏమేమి సమకూరుస్తాడట? నేను మీ మధ్యన నడిచేదను. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మన మధ్యన నడవడానికి ఎంత ఆధిక్యత, ఎంత భాగ్యం. పరాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చిండు, సమస్తాన్ని వదిలిపెట్టుకుంటు కదా. దేవునికి స్తోత్రం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనే ఎందును, మీరు నాకు జనుల ఎందురు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను, నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువగా నడవజేసేదను. దేవునికి ఇస్తాను. కష్టంలో, బాధలు, వేదనలు, ఇబ్బందులు, కృంగిపోయి బలహీనమైపోయి, అయ్యో దేవా మాకు ఏం లేదు, ఎట్లా మా పరిస్థితి ఏంటి, మాకు ఆధారం అన్నప్పుడు ఆయన అంటుండో నిటారుగా నిలబెడతాడంట. దేవునికి మహిమ కలుగుగాక. నిటారుగా నిలబెట్టి ప్రతి అవసరత అక్కరాలు అన్నీ తీర్చి, పాత అన్నీ మిగిలిపోతాయంట, కొత్తది వస్తూనే ఉంటుందంట. ఈ 2026లో మీ యొక్క సమృద్ధికి లోటు లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది అద్భుత చర్యకార్యాలు చేస్తాను తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వించి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.